రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 2 మున్సిపాలిటీలకు గాను కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని గరిమా అగ్రవాల్ అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వేములవాడ మున్సిపాలిటీ ఏర్పడి 3 దఫాల్లో చూసుకుంటే ఇది మూడో దఫా. ఈ సందర్భంగా అయితే ఫస్ట్ దఫాలో బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ తొలిసారి కైవసం చేసుకున్న సందర్భంలోనే రెండవసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి తన పట్టును నిలుపుకుందని చెప్పుకోవచ్చు. మూడవసారి ప్రత్యేకంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్పాలంటే తన పట్టును నిలుపుకునేందుకు వారి అభివృద్ధి సంక్షేమ ఫలాల నేపథ్యంలోనే జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తిన సందర్భంలో ఇప్పుడు 28 వార్డులకు గాను 13 వార్డులలో ఘన విజయం సాధించి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ప్రత్యేకంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు కూడా పర్టికులర్గా దీన్ని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మన సిరిసిల్లలో చూసుకుంటే 27 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని దాన్ని పట్టు నిలుపుకుందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ సొంత ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ 27 స్థానాలలో ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే వేములవాడలో చూసుకుంటే పర్టికులర్గా 13 స్థానాల్లో గెలుచుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పీఠాన్ని కైవసం మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. అధికార పార్టీలో సంబంధించిన 13 అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టేలర్ శ్రీనివాస్ 7వ వార్డు నుంచి 19 వార్డుల నుంచి కుమ్మరి శిరీషాలు ఘన విజయం సాధించారు స్వతంత్ర అభ్యర్థులుగా. వీరిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ మొదటిసారి మున్సిపల్పై జెండా ఎగరవేసేందుకు కూడా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అధికార పార్టీలో వ్యూహాత్మకంగా ఉన్నట్టు అభివృద్ధి సంక్షేమ ఫలాల నేపథ్యంలో అనుకున్న విధంగానే 13 సీట్లు గెలిచిన సందర్భాల్లోనే సర్వేల్లో కూడా 12 నుంచి 15 సీట్ల మధ్యలో కాంగ్రెస్ అధికార పార్టీకి వస్తాయని కూడా సందర్భాలు ఎగ్జిట్ పోల్ చెప్పిన సందర్భాలు. అయితే ఎటకేలకు కొన్ని గంటల్లోనే ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార కాంగ్రెస్ పార్టీకి సిరిసిల్లలో చుక్కెదురైనప్పటికీ వేములవాడలో కొద్దిగా ఉపశమనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే సిరిసిల్లలో చూసుకుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు పలు పార్టీల ముఖ్యమైన నాయకులు కూడా సిరిసిల్లలో ఫోకస్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అయితే పర్టికులర్గా చెప్పాలంటే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తన సొంత ఇలాకాలో ఎట్టకేలకు గట్టెక్కి ఘన విజయం సాధించి 27 వార్డులలో మున్సిపల్ పీఠాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ బలపడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు కూడా ఎలాంటి నామినేటెడ్ పోస్టు లేకపోవడం, వారు అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఇదంతా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మరింత దృష్టి సారించాలంటే అక్కడికి సంబంధించిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తే ఆ పార్టీ క్యాడర్ మరింత బలోపేతమై ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతే ఏ ఎన్నికలైనా అక్కడ అభ్యర్థులు గెలిచే విధంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల కేటీఆర్ సొంత ఇలాకాలో చూసుకుంటే సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కొన్ని వార్డులలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో కూడా స్వల్ప మెజార్టీలతో అభ్యర్థులు అయితే విజయం సాధించారని చెప్పుకోవచ్చు.